సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. టాలీవుడ్ కి ఆ డేట్ సెంటిమెంట్ గా మారిపోయిందా? అన్న బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన తేదీన తమ్ముడు రావాలి అనుకుంటున్నాడా? వెంకీ, నాగ్, మహేష్లకు కల్ట్ క్లాసిక్ చిత్రాలుగా మార్చిన ఆ డేట్ పై పవర్ స్టార్ కన్నేశాడా? డార్లింగ్ మిస్ చేసుకున్న ఆ స్పెషల్ డేట్ ఏంటో చూద్దామా? ఒక సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళడానికి మంచి రోజు, మంచి ముహూర్తం చూసినట్టే విడుదల తేదీకి కూడా అంతే ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు మేకర్స్. అలా ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ డేట్ గా మారిపోయింది మే 9th. సంక్రాంతి సీజన్ తర్వాత భారీ డిమాండ్ ఉన్న సీజన్ సమ్మర్. ఈ నెలలో సినిమాలను దింపాలని అనుకోవడం ఒకెత్తైతే మే 9నే రిలీజ్ చేయాలని భావించడం మరో ఎత్తు. ఎందుకంటే ఈ తేదీన తన బొమ్మను రిలీజ్ చేస్తే పక్కా హిట్ అవుతుంది అనే టాక్ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. అలా సెంటిమెంట్ కంటిన్యూ చేయడానికి కారణమయ్యాయి కొన్ని సినిమాలు. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సిన మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. 1990 మే 9 వచ్చిన ఈ సినిమా చిరంజీవికి కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలవడమే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమలో ది బెస్ట్ చిత్రాల్లో ఒకటని చెప్పొచ్చు. ఈ సినిమా విడుదలయ్యే టైంకి ఉమ్మడి ఆంధ్ర వ్యాప్తంగా భారీ తుఫాన్ అయినప్పటికీ ఆ వానని సైతం లెక్క చేయని ప్రజలు ఈ సినిమాని థియేటర్స్ లో చూసేందుకు ఎగబడ్డారట. ఫలితంగా సినిమా కాసుల వర్షం కురిపించింది. ఇదే కాదు, నెక్స్ట్ ఏడాదే చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాని తీసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందించారు. అందులోనూ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. మే 9 అంటే ఓ సెంటిమెంట్ డేగా ఫీల్ అవుతుంది వైజయంతి మూవీస్. జగదేక వీరుడు అతిలోక సుందరి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ తేదీని 3 సార్లు రిపీట్ చేసింది. కంత్రి, మహర్షి, మహానటిని వేర్వేరు సంవత్సరాల్లో మే 9నే సినిమా థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. కంత్రి రిజల్ట్ పక్కన పెడితే మహర్షి, మహానటి సినిమాలు ఎంత హిట్ కొట్టాయో అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ కల్కిని కూడా ఇదే రోజున తీసుకురావాలని ప్రయత్నించింది చిత్ర యూనిట్. కానీ ఎన్నికల వల్ల ఈ సినిమా జూన్ కు పోస్ట్ పోన్ అయింది. చిరంజీవి, మహేష్ మాత్రమే కాదు, వెంకీ, నాగ్ కు కూడా ఈ డేట్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇదే రోజున విడుదలైన వీరి చిత్రాలు క్లాసిక్ చిత్రాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలిచిపోయాయి. వెంకీ, అంజలా జవరి నటించిన ప్రేమించుకుందాం రా 1997 మే 9న రిలీజ్ అయి కాసుల సునామీ కురిపించింది. అప్పట్లోనే 20 కోట్లు వసూళ్లు చేసిందని టాక్. ఇక నాగార్జున డీసెంట్ హిట్ సంతోషం 2022 మే 9న రిలీజ్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఉత్తమ నటుడిగా నాగార్జునకు నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఇన్ని మంచి హిట్ బొమ్మలున్నాయి కాబట్టే ఫిల్మ్ మేకర్స్ కు సెంటిమెంట్ డేట్ గా మారిపోయింది మే 9th. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ హరిహర వీరమల్లు కూడా ఈ తేదీనే బుక్ చేసుకుంది. పవర్ స్టార్ కోసం మంచి స్లాట్ దొరికింది ఓకే, కానీ అన్నయ్యలా కల్ట్ క్లాసిక్ చిత్రంగా హరిహర వీరమల్లు నిలుస్తుందో లేదో వెయిట్ చేద్దాం.